కాటన్ ముక్క మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి 4కి ఇంచున్నర కలుపుకోవాలి. అంటే 5 వచ్చి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం బాడీ ముందు పెట్టి ఇలాగ బాక్స్ మార్జిన్ ఇచ్చేసాము. తీసుకొని నెక్స్ట్ బాడీ పార్ట్ 10 ఇంచ్ ఉంది. చంకర ఉందో అది వచ్చే చంకర ఉంది. కొంతమంది ఎక్కువ ఉంటుంది, 5.5 ఉంటుంది. నెక్స్ట్ 6.5 ఉంది. దీనికి ఏటి కూడా కలపడాలి, ఎటు ఉండవు. ఈ లెంత్కి ఒక్కటే కలుపుతాము. నెక్స్ట్ ఈ కింద లెంత్ కలుపుతాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 10 ఇంచెస్కి మనం 3 ఇంచెస్ కలుపుకొని తీసుకోవాలి. ఇక్కడ నుంచే పెడతాము. 2.5కి ఎంత కలిపాము? ఇంచున్నర అంటే 12 ఇంచ్ తీసుకోండి. ఇలా మార్జిన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులు. ఇది దండ ఎంత వచ్చింది? 4. ఇక్కడ 4 డైరెక్ట్ పెడతాం. ఇక్కడ మళ్ళీ 2 ఖర్చులకి కలుపుతాం. ఇంచున్నర తీసుకోవాలి. ఇంచున్నర ఎందుకు తీసుకోవాలి అంటే మీకు భావించే ఇంకా రావాలంటే ఇలా పెట్టుకొని మార్జిన్ ఇంచి మిగులుతుంది. ఈ ఇంచి అనేది మనం డాట్ వేస్తామా మార్జిన్ చేసుకొని ఇక్కడ నుంచి అనేది ఇది ఇలా డాట్ కలిపి మనకి ఇంచున్నర ఎక్స్ట్రా రావాలి. అంటే ఇక్కడ నుంచి మనకి 3 ఇంచులు రావాలి. బాడీ పార్ట్ బాడీ పార్ట్ ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ 3 ఇంచులు ఖర్చులకి. ఇది క్రాస్ అంటే యాడ్ చేస్తాము 3.5 తిప్పి కట్ చేసినంత అయ్యేసరికి 3 ఇంచెస్ ఇక్కడ వస్తుంది. అర్థమైందా? సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా 3 ఇంచెస్ చేస్తాము. 3.5 చేస్తాము. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తాము? మనం కరువు సేపు ఇచ్చాము. ఆ కరువు సేపు ప్రకారం అలాగా వీటి కట్ చేసుకుంటాము. అది ఇక్కడ నుంచి చేసుకొని హ్యాండ్ ఇది సెంటర్ పాయింట్ కోసము. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మనం కరువు గీసామా, ఈ కరువు షేప్ మీద మనం ఈ డౌన్ అనేది 2 క్లాత్ ముక్కలు పట్టుకొని ఇది ఒక సైడు కింద దిగలుగా ఉంటుంది. 5 2 పట్టుకొని ఈ కరువు అనేది ఇలా తీసుకోవాలి. మార్కేసాము. కింద కూడా తీసుకుంటే మనకి డౌన్ తీసేయడం అయిపోయింది. ఇక్కడ డౌన్ షేప్ ఇంతవరకు మార్కెట్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ మనం తీసాము 6.5 అంటే మీరు ఎక్కిస్తప్పుడు మీకు మనం ఇక్కడ 6 తీసుకోండి. ఈ ఫ్రంట్ అనేది ఎందుకంటే క్రాస్ కటింగ్ కావాలి అని ఒక ఐడియా. ఇది హ్యాండ్ అయిపోయింది. 6 ఈ కింద ఎంత ఉంది? 3 ఇంచెస్. 3కి మనం 2 కలిపి రావాలి అంటే 5 రావాలి. మనం ఇక్కడ ఇంచు ఎక్స్ట్రా ఎట్టని గుర్తుంది కదా, అందుకు 5 ఉండాలి. మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని మళ్ళీ ఇక్కడ సేమ్ 2.5 ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ స్క్వేర్ కట్ చేస్తాము. 4 ఫోల్డ్ చేస్తాము. 4 ఫోల్డ్ చేస్తాము. తీసి అప్పుడు మనం కొంచెం కవర్ అయ్యి ఉన్నది మార్చుకొని మళ్ళీ సేమ్ సైడ్ అనేది అటువైపు కలిపేసి ఇది రౌండ్ షేప్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చింది. ఇక్కడ నేను 1/2 ఇంచ్ తీయాలి అని చెప్పాను కదా. బ్లౌజ్ అనేది మనము నీట్గా తీసుకొని పెట్టుకొని ఫస్ట్ మనం భుజం కానివ్వండి కింద వరకు నడుము వరకు ఎంత లెంత్ ఉందో అది మనం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ చిన్న సైజ్ కంటే వాళ్ళు 3 ఇంచెస్ మెజర్మెంట్కి ఇస్తే పార్ట్ బ్లౌజ్ ఇస్తారు కాబట్టి కొంచెం సింక్ అయ్యి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇలాగా డాట్ చేసుకోవాలి. డాట్ చిన్న సైజ్ 13 అంటే మనం ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం మార్జిన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది 1/2 ఎంత తీయాలి? 4.5 ఎంత వస్తుంది? 3కి ఇంచున్నర కలుపుకోవాలి. అంటే ఎంత వస్తుంది? 14.5. ఇది ఫోల్డింగ్తో కలిపి నడుము పెట్టి ఫోల్డింగ్తో కలిపి 14.5. మళ్ళీ ఈ పాయింట్ ఉందా, ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు ఈ రెండు ఇలా కలుపుతాం. ఇలా 14.5 మార్జిన్ పెట్టుకున్నాము. కలిపేసి ఈ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇలా కలుపుతాం. నడుము లెంత్ 12 వచ్చింది. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 12కి 1/2 అంతా మనకి 6 సెంటరు ఇంచున్నర అనేది వదిలేయాలి. ఇది చిన్న సైజు కాబట్టి 6 కాబట్టి 6 పెద్ద సైజు అయితే 2 ఇంచెస్ సైజ్ కాబట్టి అంటే ఎంత అవుతుంది? సారీ 3 ఇంచెస్ కలిపి వేసి 9 అవుతుంది. 9 దగ్గర మార్క్ పెట్టాం. అప్పుడు నీకు ఏంటంటే ఇది ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇంచున్నర వచ్చింది, ఇక్కడ నుంచి ఇంచున్నర వచ్చింది. ఈ మెజర్మెంట్ అనేది ఇలా రావాలి. ఇప్పుడు మనము ఇక్కడ నెక్ లెంత్ తీసుకుంటాం. నెక్ లెంత్ మనకి ఇది చిన్న సైజ్ జాయింట్ కాబట్టి ఈ షోల్డర్ లెంత్ చూసుకుంటే మన నెక్ లెంత్ అనేది తెలుసుకోవాలి. 2 ఇంచులు వాళ్ళు 2 ఇంచెస్ పెట్టారు. వాళ్ళు మనము 1/2 ఇంచ్ కలిపి పెట్టాలి అంటే 2.5. ఇక్కడ కూడా సేమ్ 2.5 పెడతాం. నెక్ లెంత్ ఎంత వస్తే భుజం లెంత్ అంతే పెట్టాలి.
పెట్టాలి. ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. 9 ఇంచెస్ ఉంది. ఈ కిందది కూడా మనం చూసుకున్నాం. కొంతమంది ఇది ఎక్కువ ఎందుకు వచ్చింది తక్కువ ఎందుకు వచ్చింది అని అడుగుతారు. అందుకు మనం మొత్తం మెజర్మెంట్ అంటే కరెక్ట్ వచ్చింది. ఫ్రంట్ 9 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ బెల్ట్ చూడండి. 3.5 3.5 3. ఇక దీని లెంత్ ఎంత ఉందో అది కూడా చూసుకోవాలి. 7 ఇంచెస్ ఉంది. 7కి 2 కలుపుతాం. 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ ఇలా మార్క్ చేస్తాం. ఇది అనేది ఇలాగ కరువు రావాలి చూసుకోండి. ఇది అనేది ఇలాగ కరువు షేప్లో రావాలి. ఇది ఇక్కడ నుంచి ఇలాగ డైరెక్ట్గా డ్రా చేసుకుంటాం. ఈ బాక్స్ అనేది మనకి నెక్ లెంత్. ఇది స్క్వేర్ నెక్ ఉంది కాబట్టి స్క్వేర్ నెక్ మనం అంటే ఇక్కడ నుంచి ఈ బాక్స్ కేర్ నుంచి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటాం. ఇది మనము ఇలాగ ఈ మార్జిన్లో కలుపుతాం. అక్కడ నుంచి ఇది ఇలాగా కటింగ్ వచ్చేస్తుంది. ఇది స్క్వేర్లో వచ్చేస్తుంది. ఈ కింద ఎంత ఉంది 3.5 ఉంది. 3.5 అంటే మనకి 3.5 పెంచిన కలిపాం కాబట్టి ఎంత రావాలి 10 రావాలి. ఎగ్జాక్ట్గా 5 వచ్చింది. అంటే మనకి 3.5 ఒరిజినల్ ఇది. ఇది అనేది ఫోల్డ్ ఇది. ఇక్కడ ఒక క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది 3. మళ్ళీ మనం వేరే క్లాత్ వేయాల్సింది. సరేనా? ఇప్పుడు మనం ఇది ఆర్మ్స్ రౌండ్ చూసి పట్టి కాజపట్టి కూడా ఆర్మ్స్ రౌండ్ ఎంత ఉంది మనకి 4.5 ఉంది. 4.5 తర్వాత ఈ కింద కూడా చూసుకోవాలి. కరెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్ రావాలి అంటే కింద కూడా చూసుకోవాలి. కింద ఎంత ఉంది 7.5 ఉంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్. ఇప్పుడు మనం ఇక్కడ 4.5 దగ్గర మార్క్ పెట్టుకోండి. దీనికి 8 కలుపుకోవాలి. అది ఎంత ఉందో అంతే తీసి ఇప్పుడు ఇది అనేది ఇక్కడ 4.5 మార్జిన్ పెట్టుకొని మనము ఇలా చేసుకోవాలి. నెక్ పెట్టి తీసుకున్నామా ఇది 1 ఇంచెస్ ఇది. అది ఇలాగా చేసుకుంటాం. ఓకేనా? నెక్ ఇప్పుడు మనం 7.5 వచ్చింది కదా ఎక్స్ట్రా ఇక్కడ